అందరికీ నమస్కారం. నా పేరు తనికెళ్ల సూర్య మీనాక్షి. నా వయసు 64 ఏళ్ళు. నేను ప్రస్తుతం ఉంటున్నది కెనడాలో. అమరావతి న్యూస్ ఛానల్ సౌందర్యలహరి పోటీని నిర్వహిస్తున్న సభ్యులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఇంటి సింహద్వారాన్ని మహాలక్ష్మితో పోలుస్తాము. అలాగే ఇంట్లో శుచి శుభ్రత పాటిస్తూ కుటుంబ సభ్యుల చేత పాటింప చేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడే పాత్రలో స్త్రీ ఒక వైద్యురాలు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి మంచి గుణములు ప్రవర్తన అలవాటు చేసి సమాజమునకు ఉపయోగపడే విధంగా వారిని తయారు చేయడం ద్వారా ఆమె వారికి తొలి గురువు. భర్త మనసెరిగి ఇంటిని నిర్వహిస్తూ ఆయన చెడుదారి పట్టకుండా జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబ గౌరవం నిలిపే పాత్రలో ఆమె ఒక మంత్రి. సంపాదించే బాధ్యత మగవారికి ఉన్న కుటుంబాలలో దానిని ఖర్చు పెట్టే బాధ్యత స్త్రీకి ఉండాలన్నారు మన పెద్దలు. వచ్చిన సంపాదనలో కొంత మిగులు చేసి మిగిలిన దాన్ని సక్రమంగా వినియోగించే పాత్రలో గృహిణిగా స్త్రీ ఒక ఆర్థికవేత్త. అమరావతి న్యూస్ ఛానల్ వారి సాంప్రదాయ పోటీ సౌందర్య లహరి ఛాలెంజ్ 2024. ఈ పోటీలో పాల్గొంటున్న మహిళలందరికీ ఆల్ ది బెస్ట్. ఈ పోటీని నిర్వహిస్తున్న టీం సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు. నేను ఆదర్శమూర్తిగా తీసుకున్నది మా అమ్మగారు కల్లూరి సత్యవాణి. భారతీయ కుటుంబాలలో స్త్రీ పాత్ర అత్యంత ముఖ్యమైనది. మన హిందూ సంస్కృతికి మూలమైన వేదాలు స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాయి. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఆనాడే చెప్పబడింది. స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతారని అర్థం. అంటే స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయని స్పష్టంగా తెలియచేయబడింది. ఇతర సంస్కృతుల కన్నా కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేద సంస్కృతి మహిళకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. ఆమె యొక్క ప్రజ్ఞను గమనించి కుటుంబ సంక్షేమం మొత్తం ఆమెకు అప్పగించబడింది. మానసిక శక్తిలో మహిళకు ఎవరూ సాటి లేరు. కుటుంబాలు సంతోషంగా ఉంటే సమాజంలో సంతోషం నిండుతుంది. నేటి స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితం కాదు, సమాజంలో అన్ని రంగాల్లోకి దూసుకెళ్లి దేశాలను ఏలుతూ వసుదైక కుటుంబాన్ని నిర్మించేంత శక్తి సామర్థ్యాలను సంపాదించుకుంది. మహిళా శక్తికి జేజేలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.